జపాన్లోని యోనగుని ద్వీపం తీరానికి దక్షిణగా సముద్రంలో భారీ నిర్మాణం శాస్త్రవేత్తలను షాక్ చేసింది. ఇది ఒక పెద్ద మెట్ల పిరమిడ్ లా ఉంది. నిటారుగా ఉన్న అంచులు, 90 డిగ్రీల కోణాలు, విశాలమైన మెట్లు ఇవన్నీ చూస్తే ఇది మానవ నిర్మితమే అనిపిస్తుంది. మాసకి కిమురా వంటి సముద్ర భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం ఈ 10,000 సంవత్సరాల నాటి నిర్మాణం మునిగిపోయిన ఒక పురాతన నాగరికత అవశేషం. వారు దీనిని జపానీస్ అట్లాంటిస్ అని పిలుస్తున్నారు. అయితే ఇతర జియాలజిస్టులు మాత్రం ఇది సాధారణ టెక్నోటిక్ కదలికలు, తరంగాల కోత వల్ల ఏర్పడిన సహజ శిలల రూపమని గట్టిగా వాదిస్తున్నారు. నిజమేమిటో తేలని పెద్ద మిస్టరీ. సముద్రం అడుగున క్రాఫ్ట్ సర్కిల్స్. ఇక రెండో వింత, జపాన్ సముద్రపు అడుగున ఇసుకలో కనిపించే ఈ వింత వృత్తాకార ఆకారాలు. భూమిపై పొలాల్లో కనిపించే క్రాప్ సర్కిల్స్ ను పోలి ఉండటం వల్ల వీటికి ఆ పేరు వచ్చింది. మొదట్లో ఈ కళాత్మక డిజైన్స్ వెనుక ఏదో అపరిచిత శక్తి ఉందనుకున్నారు. కానీ 2011లో పరిశోధకులు దీనికి కారణాన్ని కనుగొన్నారు. ఈ అద్భుతమైన నిర్మాణాలకు కారణం ఒక చిన్న మగ పఫర్ చేప. ఈ పఫర్ చేప ఆడ చేపలను ఆకర్షించడానికి, గుడ్లు పెట్టడానికి వీలుగా చక్కటి గూడును తయారు చేస్తుంది. సముద్రపు అడుగున ఉన్న ఇసుకను తన రెక్కల సహాయంతో కదుపుతూ ఆ సంక్లిష్టమైన వృత్తాకార నిర్మాణాలను రూపొందిస్తుంది. కేవలం ఒక చిన్న చేప ఇంత అద్భుతమైన పని చేస్తుందని తెలిసాక అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సముద్రపు రహస్యాలు ప్రపంచానికి ప్రకృతి అద్భుత శక్తిని, మానవ చరిత్ర అంతులేని పరిమితులను మరోసారి గుర్తు చేస్తున్నారు.